privacy. సుమన్ ఇంకా వస్తాడు ఆగితే సుమన్ దొరుకుతాడు మీకు. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా కోట కళ్ళల్లో కోరికున్నది చిన్ని కృష్ణుడు ముద్దుగా యశోద ముంగిటి చూస్తే వీడు చిన్న పోరడైన చెట్టడు నేను సుక్కురారం మహాలక్ష్మి నేను సుక్కలా ఎదుగుతాలక్ష్మి నేను సుక్కురారం మహాలక్ష్మి నేను సుక్కలా ఎదుగుతాలక్ష్మి. ఆయన వస్తారనే చేస్తాను, ఎందుకంటే నాకు అంత ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం ఆయన అంటే. ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుంచి నాకు ఆయన తెలుసు. ఎన్నో సినిమాలు, మూవీస్ మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆయన్ని మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఊర్లో మాది పల్లెటూరు, సో మాకు ఆయన అంటే ఇష్టం. అలాంటి సుమన్ గారు ఈ రోజున ఆయన నా ప్రోగ్రామ్స్కి రావడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒక్కసారి మా చెల్లి మాట్లాడుతుందండి. And also, I welcome Pranay sir onto the dais, sir. Come on. And also, I welcome Shashivardhan garu onto the dais, sir. Yes, sir. Good evening. నా పేరు మధుకర్ గౌడ్. నేను గోల్డెన్ విజన్ ఎండిని. సుమన్ గారు చేసిన ప్రోగ్రామ్ గురించి చాలా హ్యాపీగా ఉంది. జనరల్ ఏంటంటే స్ఫూర్తి ఆర్ట్స్ కల్చర్ ప్రోగ్రామ్స్, డ్యాన్స్, సింగర్స్, సాంగ్స్ పాడుతూ డ్యాన్స్ చేస్తూ చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల పిల్లలకు కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇంకా చేయాలని సపోర్ట్ ఇస్తున్నాను. స్పెషల్లీ ఎందుకంటే సుమన్ అవ్వడం వల్ల పిల్లలు కూడా సంతోషకరమైన విషయం. ఇది పబ్లిక్లో తెలవాలి. ప్లస్ దీని తరఫున నేను రియల్ ఎస్టేట్లో ఉండి కూడా ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ 10% డిస్కౌంట్ ఇస్తూ ఉంటున్నారు రియల్ ఎస్టేట్లో. మా తరఫున వచ్చిన వాళ్ళకి ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళకి విల్ల కానీ ప్లాట్ కానీ అనుకున్నా కూడా ఓన్లీ సుమన్ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళకి చూసిన వాళ్ళకి మాత్రమే 10% డిస్కౌంట్. సార్ మీ కంపెనీ పేరు, ఫోన్ నెంబర్ కూడా చెప్పండి. కంపెనీ పేరు కూడా. కంపెనీ పేరు గోల్డెన్ విజన్ రియల్ ఎస్టేట్. ఓకే.
ఆఫీస్ వచ్చేసి ఉప్పల్ డిపో హైదరాబాద్. ప్రాజెక్ట్ వచ్చేసి యాదగిరిగుట్ట ముందు వంగపల్లి జంక్షన్. డిటిసిపి లేఅవుట్స్, ఆల్ అప్రూవ్ లేఅవుట్స్, సిసి రోడ్స్. గతం వచ్చేసి 5991 ఒకటి, 7991 ఒకటి, 5991 ఒకటి, 9499 ఒకటి, ఆల్ సిసి రోడ్స్. సూపర్ సార్. ఇది స్ఫూర్తి ఆర్ట్స్ గురించి ఒక మాట, ఈరోజు ఇంత అద్భుతమైన అవకాశం కలిగించినందుకు. నేను చేసిన సేవ కోసం మా సుమన్ గారు గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు. ఇది సెకండ్ టైము. లాస్ట్ 2024 జనవరి నాడు సుమన్ గారు నేను శ్రీలక్ష్మి కంపెనీ ఉన్నప్పుడు మాకు క్యాలెండర్ ఓపెన్ చేశారు. ఈ రోజు వచ్చేసి అవార్డు కూడా ఇచ్చారు. కస్టమర్ సర్వీస్ తోటి మన సర్వీస్ బాగా చేస్తున్న ఉద్దేశంతో సుమన్ గారు నాకు అవార్డు ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 2023 జనవరి నాడు క్యాలెండర్ ఓపెన్ చేశారు సుమన్ గారితో. ఆ సుమన్ గారిని గుర్తించి కస్టమర్ సర్వీస్ తోటి నాకు ఇవాళ అవార్డు ఇవ్వడం చాలా సంతోషం, ఆనందం. డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ వ్యక్తులు సంపాదించుకోవాలి. ఈ అవార్డు వాళ్ళకి ఇది బాగా గుర్తుంది. మా పాప కూడా చాలా గ్రేట్ గా డాన్స్ చేయడం ఆనందం. ఈరోజు పాప డాన్స్ హైలైట్ గా ఉంది, చాలా హైలైట్ గా ఉంది. ఈరోజు అందరూ బ్లెస్సింగ్ ఉండాలి, హైలైట్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకేమైనా చేయాలి మాకు కోరిక. నాకు తెలియదు. తర్వాత సినిమాలు నాకు కొంచెం డౌన్ అయినప్పుడు ఎవరు ఉండరు ఎవరు లేరు అనుకున్నప్పుడు వాడు వచ్చి నన్ను కలిసి, సార్ ఎప్పుడు మీతో పాటు మేము ఉంటాం, మళ్ళీ మీరు వస్తారు, మళ్ళీ మీకు లైఫ్ ఉంది, ఎప్పుడు మీకు ఉంటాం సార్, నేను ప్రార్థన. ముస్లిం అయితే దర్గాలో నేను ప్రార్థనిస్తాను, క్రిస్టియన్ అయితే చర్చిలో, సిక్ అయితే వాళ్ళ దీంట్లో. అట్లా చేసినప్పుడు అక్కడి నుంచి నాకు అంటే అభిమానం, నిజమైన అభిమానం అంటే ఏమిటి, అసలు అభిమానం అంటే దొరకడం ఎంత కష్టం. అభిమాని అంటే మనం డబ్బు పెట్టి మనం పడలేవు. ఉన్నారు కమర్షియల్గా కొందరు ఉన్నారు, వాళ్ళు అన్ని సినిమాలకు వెళ్తారు, అన్ని హీరోస్కి వాళ్ళు బ్యానర్లు కడతారు, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు. అవి కూడా ఒకటి ఉంది, నేను కాదంటలేదు. కానీ ఇలాంటి అభిమానులు అంటే ముఖ్యంగా వర్దిని ఏంటంటే ఇందాక చిన్నప్పుడు అంటే చాలా మంది చిన్నప్పటి నుంచి నాకు తెలియదు కదా, చిన్నప్పటి నుంచి వాళ్ళ అభిమానం సినిమాలు చూసి గుర్తు పెట్టుకుని, నాకే కొన్ని సినిమాలు గుర్తుండదు. అలాంటి వాళ్ళు వచ్చేసి సినిమా పేరు, రిలీజ్ డేట్, ఓపెనింగ్, పాటల గురించి ఫోటోలు ఇవి పెట్టినారంటే నిజంగా ఎంత డబ్బు చాలా మంది కోటీశ్వరులు పేర్లు వద్దు కానీ పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళు ఎవరున్నారంటే అభిమానులు, డబ్బు ఉన్నంతవరగా అభిమానులు. ఆ డబ్బు మీదంటే వాళ్ళు ఎవరు లెక్క చేయరు. కానీ అలాంటి వాళ్ళు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు వరకు కూడా మనకి ఏంటంటే ఆ పాత బ్యాచ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాగే వర్ధిని ఇప్పుడు దొరకడం నిజంగా నా అదృష్టం. ఒక మహిళగా ఉంటూ అవి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే కళాకారులకి, అంటే ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి, డ్యాన్స్ చేసే వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేయాలని చెప్పి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం, వాళ్ళు కూడా ఏంటంటే ఒక దారి చూపించడం. ఈరోజు ముఖ్యంగా చిన్నారులు డ్యాన్స్ చేసే బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఆ ఏజ్కి మరి వాళ్ళు అంత బ్రహ్మాండంగా చేస్తామంటే చిన్నారి పాపం ఆ చేసింది అనుకో, అక్కడ సెకండ్ క్లాస్లో చదువుతుంది. ఎంత మంచి మెమరీ పవర్, ఎంత ఫ్లెక్సిబిలిటీ, ఎంత నిజంగా గాడ్ గిఫ్ట్. తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. ఆ గురువుకి నేను నమస్కారం చెప్తున్నాను. మదరే గురువు అంట. నిజంగా ఇదంతా భగవంతుడు. చాలా మెల్లగా అడుగుతూ ఉంటాను నేను, కానీ అన్నీ చేస్తూ ఉంటారు నాకు. సో హ్యాపీ ఈరోజు చాలా హ్యాపీ. ఒక 2 పర్ఫార్మెన్స్లు ఉన్నాయి పాపల వంట. అలాగే శశివర్ధన్ గారు ఒక సాంగ్, పాపం మా శశిగా అంటే కిన్నెర సాంగ్ అని ఒక సాంగ్ ఉంది. కిన్నెర సాంగ్ మహాలక్ష్మి గారితో ఒక పాట, ఒక్క డాన్స్ ఉంది. ఈ 2 చూసేసి క్లోజ్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. Oh,